భాగ్యనగరంలో అక్రమ కట్టడాలే కాదు, నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలపై కూడా హైడ్రా ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం కళ్ల ముందే కదలాడుతుండటంతో అధికారులు ఫైర్ సేఫ్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లోని భారీ ఫర్నిచర్ షోరూంలే లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నిచర్, కూకట్పల్లిలోని రాహెల్ వర్క్ షోరూంలలో కనీస భద్రతా ప్రమాణాలు లేవని తేలింది. సెల్లర్లను పార్కింగ్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా స్టోరేజీ కోసం వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ సెక్షన్ 461A కింద వీటిని ప్రమాదకర భవనాలుగా ప్రకటిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్లను కూడా తక్షణమే నిలిపివేసి షోరూంలను సీజ్ చేశారు. నగరంలో ఎవరైనా సెల్లార్లను గోదాములుగా మారిస్తే ఇలాంటి కఠిన చర్యలే ఉంటాయని హైడ్రా హెచ్చరిస్తుంది.